సో కరెంట్ స్టేటస్ అంటే ఏంటి? వాట్ ఈస్ హ్యాపెనింగ్ అట్ ది ప్రెసెంట్ మూమెంట్, దాన్ని కరెంట్ స్టేటస్ అంటారు. ఉమెన్ రీప్రజెంటేషన్, ఉమెన్స్ రీప్రజెంటేషన్ అంటే ఏంటి? గివింగ్ ఉమెన్ ఈక్వల్ ప్లేస్ ఇన్ సొసైటీ. సో ఇండియన్ లెజిస్లేటివ్ బాడీస్ అంటే బిగ్గెస్ట్ లెజిస్లేటివ్ ఏంటి? లోక్సభ, లోక్సభ, రాజ్యసభ, పార్లమెంట్, అదే బిగ్గెస్ట్ ఇండియాస్ లెజిస్లేటివ్ బాడీస్. సో అందులో ఇండియన్ లెజిస్లేటివ్ బాడీస్ అంటే మూడు ఉంటాయి: లోక్సభ, రాజ్యసభ, విధానసభ. సో స్టేట్ అసెంబ్లీస్ అంటారు. లోక్సభ అంటే లాస్ తయారు చేయడం, రాజ్యసభ అంటే ఆ లాస్ ని రివర్స్ చేయడం, స్టేట్ అసెంబ్లీస్ అంటే ఏంటి? విధానసభ, ఆ లా, ఇది కూడా లా మేకింగ్ బాడీస్. ఈ ఫాలోయింగ్ పాయింట్స్ రిగార్డింగ్ ది కరెంట్ స్టేటస్ ఆఫ్ ఉమెన్స్ రీప్రజెంటేషన్ ఇన్ ద లెజిస్లేటివ్ బాడీస్. దీనికి అర్థం ఏంటంటే అమ్మా, భారతదేశంలో ఈ యొక్క స్టేట్ లెజిస్లేటర్స్ అంటే రాష్ట్ర శాసనసభల్లో, అంటే లోక్సభ, రాజ్యసభ ఉంటాయి కదా, వాటిలో మహిళల ఒక రీప్రజెంటేషన్, మహిళలకు ఇంపార్టెన్స్ ఇంకా తక్కువగానే ఉంది. మేల్ తో పోలిస్తే తక్కువ మంది మహిళలు ఎలక్షన్ లో గెలుస్తున్నారు, ఎన్నికవుతున్నారు. మహిళలకు రాజకీయాల్లో చాలా తక్కువ అవకాశాలు రావడానికి ప్రభుత్వం, సమాజం ఇద్దరు ప్రోత్సాహం చాలా అంటే చాలా అవసరం అనేది ఉంటుంది. అది దీనికి అర్థం. ఇప్పుడు ఒకటి నేర్చుకుందాం. ది ప్రొపర్షన్ ఆఫ్ విమెన్ ఇన్ ది లెజిస్లేటివ్ ఇస్ వెరీ లో ఇన్ ఇండియా. ప్రొపర్షన్ అంటే ఏం తెలుసా? ఎంత పర్సెంటేజ్ కంపేర్ అయింది, మొత్తం డీటెయిల్స్ చెప్పడం, దాన్ని ప్రొపర్షన్ అంటారు. సో టెల్స్ హౌ మచ్ వన్ థింగ్ ఈస్ కంపేర్ టు అనదర్. సో ది ప్రొపర్షన్ ఆఫ్ విమెన్ ఇన్ లెజిస్లేటర్ అంటే లా మేకింగ్ బాడీ ఆఫ్ ది కంట్రీ ఈస్ వెరీ లో ఇన్ ఇండియా. సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే, భారతదేశంలో శాసనసభలు మరియు పార్లమెంట్ లో మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉంది. పురుషులతో పోలిస్తే చాలా కొద్ది మంది మహిళలు మాత్రమే ఎమ్మెల్యేలు అండ్ ఎంపీస్ గా అవుతున్నారు. రాజకీయాల్లో మహిళలకు అవకాశం, సపోర్ట్, ప్రోత్సాహం తక్కువగా ఉండడం దీనికి చాలా అంటే చాలా ముఖ్యమైన మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్. పార్లమెంట్ లో మహిళల ప్రాతినిధ్యం చాలా అంటే చాలా తక్కువ. పురుషులతో పోలిస్తే కొద్ది మంది మాత్రం మహిళలు ఎన్నికవుతున్నారు. రాజకీయాల్లో మహిళలు పాల్గొనడం కోసం సపోర్ట్ మరియు అవకాశాలు చాలా తక్కువ. దీనివల్ల నిర్ణయాలు తీసుకునే ప్రాసెస్ మహిళలు ఒక స్వరం చాలా తక్కువగా వినిపిస్తుంది. సో మహిళల ప్రాతినిధ్యం పెరగడానికి రిజర్వేషన్లు మరియు ప్రోత్సాహం చాలా అంటే చాలా అవసరం. అది పాయింట్ డెప్త్ గా చెప్పాలంటే. నెక్స్ట్, ఇన్ ది లోక్సభ ది పర్సెంటేజ్ ఆఫ్ ఎలక్టెడ్ విమెన్ మెంబర్స్ రీచ్డ్ 14.36% ఇన్ 2019. ఓకేనమ్మా, డన్. లోక్సభ అని తెలుసు కదా, లా మేకింగ్ బాడీ. సో పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, 2019 లో లోక్సభలో మహిళల సభ్యుల శాతం 14.36 కి చేరిందనమాట. ఇది ఇప్పటి వరకు వచ్చిన అత్యధిక మహిళల ప్రాతినిధ్యం. సో ఉమెన్ షేర్ ఇన్ స్టేట్ అసెంబ్లీస్ ఈస్ లెస్ దెన్ 5%. స్టేట్ అసెంబ్లీస్, ఓకేనమ్మా, అంటే ఏంటమ్మా? మీకు స్టేట్ అసెంబ్లీస్ అంటే వాళ్ళు చట్టాలు తయారు చేస్తారు, ఇష్యూస్ డిస్కస్ చేస్తారు, ఇష్యూస్ డిస్కస్ చేసుకుని డెసిషన్ తీసుకుంటారు ప్రతి ఓన్ స్టేట్ కి, ఎవరి స్టేట్ కి వాళ్ళు. దాన్ని స్టేట్ అసెంబ్లీస్ అంటారు. భారత రాష్ట్ర శాసనసభల్లో మహిళల ప్రాతినిధ్యం, మొత్తం ఎమ్మెల్యేల్లో మహిళలు 5% కన్నా తక్కువ సంఖ్యలో మాత్రమే ఉన్నారు. మహిళలు రాజకీయ పాల్గొనడం ఇంకా చాలా తక్కువగా ఉందని మనకి క్లియర్ గా చూపిస్తుంది. ఓకేనమ్మా, డన్. నెక్స్ట్ పాయింట్, ఇండియా ర్యాంక్స్ అమాంగ్ ది బాటమ్ గ్రూప్ ఆఫ్ నేషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ విమెన్స్ రీప్రజెంటేషన్ ఇన్ గవర్నమెంట్. పాయింట్ కి అర్థం ఏంటంటే, మహిళల ప్రాతినిధ్యం విషయంలో భారత చివరి భాగంలోనే ఉంది. భారత ర్యాంక్ చివరిలో ఉంది మహిళల ఒక ఇంపార్టెన్స్ లో. సో ప్రపంచంలోని అనేక దేశాలతో పోల్చితే ఈ యొక్క ఇండియా గవర్నమెంట్ మహిళలకు చాలా తక్కువ సపోర్ట్ అనేది చేస్తున్నారు, తక్కువగా ఉంది. సో పార్లమెంట్, శాసనసభల్లో ఈ యొక్క ఉమెన్ శాతం చాలా తక్కువ స్థాయిలోనే ఉంది. ఇది భారతదేశంలో మహిళల రాజకీయ పాల్గొనడం ఇంకా బలహీనంగా ఉందని మనకి చూపిస్తుంది. సో మహిళల ప్రాతినిధ్యం పెరగడానికి రిజర్వేషన్లు, అవకాశాలు, ప్రోత్సాహం చాలా అంటే చాలా అవసరం అన్నమాట. ఓకేనమ్మా, అలా చేస్తే ఉమెన్ రీప్రజెంటేషన్ పెరుగుతుంది, ప్రోత్సహిస్తే. నెక్స్ట్, సీట్స్ ఇన్ లోక్సభ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్, క్యాబినెట్స్ అండ్ పంచాయత్ రాజ్ బాడీస్ ఆర్ నాట్ రిజర్వ్డ్ ఫర్ ఉమెన్. ఓకేనా, పంచాయత్ రాజ్ బాడీస్ అంటే లోకల్ గవర్నమెంట్ అనమాట, విలేజెస్ లో. సో అదే పంచాయత్ రాజ్ బాడీస్ అంటారు. సో కేర్ తీసుకుంటారు విలేజ్ పీపుల్ కి, విలేజ్ డెవలప్మెంట్ కి కేర్ తీసుకున్న లోకల్ గవర్నమెంట్, దాన్ని లోకల్ పంచాయత్ రాజ్ బాడీస్ అంటారు. రిజర్వ్డ్ అంటే కీప్ స్పెషల్లీ ఫర్ సమ్వన్.
ఈ పాయింట్ అర్థం ఏంటంటే లోక్సభ ఇంకా రాష్ట్ర శాసనసభల్లో క్యాబినెట్లు మరియు పంచాయతీరాజ్ సంస్థల్లో మహిళలకు ప్రత్యేకంగా రిజర్వేషన్ స్థానాలు అస్సలు ఇవ్వటం లేదు. లోక్సభలో మహిళలకు రిజర్వేషన్ లేదు. అలాగే సేమ్ టైం రాష్ట్ర శాసనసభల్లో కూడా వాళ్ళకి సరైన ప్రత్యేక స్థానాలు లేవు. క్యాబినెట్ లో కూడా మహిళలకు అంత రిజర్వ్ సీట్లు అనేవి ఉండట్లేదు. ఆఖరికి పంచాయతీరాజ్ సంస్థల్లో మాత్రమే మహిళలకు రిజర్వేషన్ ఉంది. అది 33% అంతవరకే. సో ఈ కారణంగా జాతీయ రాష్ట్ర స్థాయిలో మహిళలకు ప్రాతినిధ్యం చాలా అంటే చాలా తక్కువగా ఉన్నది. సో ఇదమ్మా కరెంట్ స్టేటస్ ఆఫ్ ఉమెన్స్ రీప్రజెంటేషన్ ఇన్ ఇండియాస్ లెజిస్లేటివ్ బాడీస్. ఒకసారి షార్ట్ గా చెప్తాను చూద్దాం. భారతదేశంలో ఈ యొక్క మహిళల ఒక ఇంపార్టెన్స్ చాలా అంటే చాలా తక్కువ. 19 లోక్సభలు మహిళల శాతం 14.36% మాత్రమే ఉంది. శాసనసభలు మహిళల శాతం 5% కన్నా తక్కువే. ఇంకా అలాగా ఇంకా ముందుకు వెళ్తే కేంద్ర కేబినెట్ మరియు రాష్ట్ర కేబినెట్ లో కూడా మహిళల మంత్రుల సంఖ్య కూడా చాలా అంటే చాలా తక్కువగా ఉంది. సో ప్రపంచ ర్యాంకులతో పోలిస్తే ఈ యొక్క మహిళల ప్రాతినిధ్యంలో భారత్ చివరి భాగంలో ఉంది.